మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి కనాను స్త్రీ ఒక ఆమె వచ్చి, ప్రభువా, నా కుమార్తెను స్వస్థపరచు, దావీదు కుమారుడా, నా కుమార్తెను స్వస్థపరచు. నా కుమార్తె దయ్యపు ఆత్మతో పీడించబడుతూ బంధించబడి ఆమె బలహీనంగా ఉంది. నీవు స్వస్థపరచాలి, నీవు కార్యం జరిగించాలి, నీకు మాత్రమే సాధ్యము అని యేసు ప్రభును అడుగుతున్నటువంటి తరుణాన్ని అక్కడ మనము చూస్తూ ఉంటాం. అయితే పిల్లరా, ఈమె ఇలా అడగడం అయితే అడుగుతుంది, కానీ యేసుక్రీస్తు ప్రభు ఆమె అడుగుతున్న దానికి దేనికి స్పందించట్లే, ఆ యొక్క మాటలను పట్టించుకోవట్లేదు. అసలు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా కూడా మాట్లాడట్లేదు. ఆ సందర్భంలో ఆమె ఆయన వెంట పడుతూ కేకలు వేస్తూ ఉంది. ఆ ప్రక్కనటువంటి ఆ తక్కిన శిష్యులు వారు అంటున్నారు యేసు ప్రభుతో, అయ్యా, ఇందాక నుండి ఈమె మన వెంబడబడుతూ ఉంది కదా, కేకలు వేస్తుంది కదా, ఆమెకు ఏదో ఒకటి చేసి పంపించేయి అని చెప్తున్నప్పుడు యేసు ప్రభు అంటారు, ఇశ్రాయేలు ఇంటివారే నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదు అని ఆయన అన్నప్పుడు, అయినా సరే ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీవే నాకు సహాయం చేయాలి అని ఆమె అంటది. ఆ సందర్భంలో మరలా రెండవసారి ఆయన అంటారు, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదు అని చెప్పినప్పుడు ఆ మరలంటది, అయ్యా, నిజమే, అయితే కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల మీద నుండి పడినటువంటి మొక్కలు తింటాయి కదా అని చెప్పినప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభు అంటారు, అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవుతుంది, వెళ్ళు అని అన్నప్పుడు ఇంటికి వెళ్ళి చూస్తే ఆమె కుమార్తె స్వస్థపరచబడింది. ఈ మాటలు ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఆ కనాను స్త్రీ యొక్క కోరిక ఏంటి అని అంటే, ఆమె కుమార్తె స్వస్థపరచబడాలి. ఆమెకున్న కోరిక అదే. ఇక్కడ మనం గమనించగలిగితే కనానీయులు భయంకరమైనటువంటి విగ్రహారాధికులు. వారికి చాలామంది దేవతలు ఉంటారు, చాలామంది దేవుళ్ళు ఉంటారు. అయితే ఏమో ఆమె యొక్క బాధను బట్టి, ఆమె పరిస్థితిని బట్టి ఎవరో స్పందించలేదేమో, ఆమెను ఎవరో అర్థం చేసుకోలేదేమో, ఆ దయ్యముతో పీడించబడుతున్నటువంటి తన కుమార్తెను ఎవరు స్వస్థపరచలేకపోయారేమో, ఎవరు నా కుమార్తెను స్వస్థపరుస్తారు అని ఆలోచన చేస్తుంటుంది. ఎక్కడో ఎవరో చెప్పుకోవడం వినుంటుంది, యేసు ప్రభు ద్వారా ఇది సాధ్యమవుతుందని. యేసు ప్రభు దయ్యపు ఆత్మల నుండి విడిపించగలడు, దురాత్మ శక్తులను విడిపించగలడు, కుంటివారికి కాళ్ళను, గుడ్డివారికి కళ్ళును, ఇలా ఎన్నో మహత్కార్యాలు యేసు ప్రభు చేయగలడు అని పిల్లరా ఎవరో చెప్పుండొచ్చు, లేక అలా స్వస్థపరచబడిన వారిని ఆమె స్వయంగా చూసుండొచ్చు. ఒకానొక దినాన తమ హృదయంలో ఒక విశ్వాసాన్ని స్థిరపరుచుకుందండి యేసుక్రీస్తు ప్రభు ఎడల. అవును, నా కుమార్తెను కూడా ఆయన స్వస్థపరుస్తాడు, వెళ్ళి అడుగుదాం అని వెళ్ళి, దావీదు కుమారుడు, నా కుమార్తెను స్వస్థపరచు అని అన్నప్పుడు పిల్లరా ఆయన, నేను ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే నేను వచ్చాను, మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు ఆయన అన్నప్పటికీ కూడా ఆమె అంటది, అయ్యా, నాకు నీవే సహాయం చేయాలి అని అన్నప్పుడు పిల్లరా ఆయన అంటారు, పిల్లలకు తెచ్చినటువంటి ఆ రొట్టె కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదు అన్నప్పటికీ ఆమె మరలా అంటది, అయ్యా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల మీద నుండి పడినటువంటి ఆ రొట్టె ముక్కలు తింటాయి కదా అన్నప్పుడు వెంటనే ఆయన అంటారు, అమ్మా, నీ విశ్వాసం ఎంత గొప్పది, నీ విశ్వాసం ఎంత గొప్పది. అక్కడ అమ్మా, నీ విశ్వాసం గొప్పది అని ఆయన మాట్లాడాడు అని అంటే ఆయన మన విశ్వాస పరిమాణాన్ని గమనిస్తూ ఉన్నాడనే కదా అర్థం. ఈ మాటలు ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఆ సమయంలో ఆ కనాను స్త్రీ యొక్క విశ్వాసం అంత గొప్పదిగా యేసు ప్రభుకి అనిపించింది అని అంటే, బహుశా అంతకు ముందు ఉన్న వారిలో అంతటి విశ్వాసం యేసు ప్రభు చూడలేదేమో.
దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, యేసు ప్రభు నా విశ్వాస పరిమాణాన్ని కూడా గమనిస్తూ ఉన్నాడు. నీకు తెలుసా విషయం? ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఆమె విశ్వాసముతో ప్రభు యొద్దకు వచ్చింది. ఆ గడియలోనే ఆమె విశ్వాసముతో ప్రభు యొద్దకు వచ్చిన కొంతకాలము తర్వాత ఆమె కుమార్తె స్వస్థపరచబడిందని లేదు అక్కడ, ఆ గడియలోనే అనుంది. అంటే విశ్వాసం అనేది మనలో ఎప్పుడు సరిగా ఉంటుందో అప్పటికప్పుడే గొప్ప కార్యాలు జరుగుతాయి అనడానికి ఇదొక ఉదాహరణ. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం, కానీ జరుగుతుందా జరగదా అనే ఒక అల్ప విశ్వాసం, ఇది జరుగుతుందా జరగదా అనేటువంటి అపనమ్మిక, ఒకవేళ అలాంటి అనుభవాలు మన జీవితాల్లో ఉంటే మనము దేవుని ఎడల గొప్ప కార్యాలు మనం చూడలేం. కాబట్టి గమనించాలి, మనము గొప్ప కార్యాలు చూడాలి అని అంటే దేవుడు మన జీవితంలో ఎన్నో మహత్కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు చేయాలి అని అంటే నీవు ఎప్పుడైతే దేవుణ్ణి ఏది కోరతావో నీవు కోరిన వెంటనే ఆ గడియలోనే నీవు కార్యాన్ని చూడాలనుకుంటున్నావా? నువ్వు ఎప్పుడు ఆశిస్తే, నువ్వు ఎప్పుడు దేవుని ఏది కోరితే అప్పుడే దేవుడు చేయాలనుకుంటే గమనించండి, మన జీవితంలో అంత విశ్వాసం ఉండాలి. మరి మన విశ్వాస పరిమాణము అంత ఎక్కువగా ఉండాలి. మరి ఈ రోజుల్లో విశ్వాసములో బలపరచబడాల్సింది పోయి ఈరోజు విశ్వాసములో దిగజారిపోతూ ఉన్నాం కదా. పేరుకు నేను అంతకాలము నుండి నేను యేసుప్రభు నమ్ముకున్నాను. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరముల నుండి నేను ప్రభు బిడ్డను అని చెప్పుకొని తిరుగుతున్నాం. కానీ ఈరోజు మరి సీనియారిటీకి తగిన విశ్వాసం మనలో ఉందా? ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ భక్తి సీనియారిటీ ఎంతో, ఈరోజు అంత విశ్వాసం నీలో లేదని చెప్పాలి. కాబట్టి విశ్వాస విషయంలో మనము ఎప్పుడు పటిష్టమైన వారిగా ఉంటామో అప్పుడే గొప్ప కార్యాలు ఆ గడియలోనే అప్పటికప్పుడే అనుకోము, అసలు ఊహించం. జస్ట్ ఏదో అలా ఇలా అయితే బాగుండు అని అనుకుంటాం అంతే. కానీ విశ్వాసం మనలో బలంగా ఉంటే నీవు మనసులో అలా అనుకున్న వెంటనే నీ యొక్క హృదయ వాంఛను దేవుడు నెరవేర్చగలడని దేవునికి సేవకునిగా మనం చేస్తూ ఉన్నాను. గమనించండి మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలనంటే, నీవు కోరినది కోరిన వెంటనే జరగాలి అనంటే విశ్వాసంలో బలపడదామా? విశ్వాసంలో స్థిరపడదామా? విశ్వాసములో మనము మరింత పటిష్టమైన వారిగా మారదామా? దేవుని కార్యాలు మన జీవితాల్లో బలంగా జరుగుతాయి.